హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఏపీఎస్ఎస్డిసి కండక్ట్ చేసే ఇంటర్వ్యూస్ గురించి అయితే చెప్తున్నాను. ఈ ఇంటర్వ్యూస్ అనేది ప్రతి చోట ఉంటున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు పెడుతున్నారు వెబ్సైట్లో. సో ఇక్కడ జోన్ 1 రీజనల్ జాబ్ మేళా ఉంది కదా, జాబ్ మేళా జోన్ 1 వాళ్ళు ఎవరైనా అటెండ్ అయితే అవ్వచ్చు. రీసెంట్గా ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేసేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే skilluniverse.apssdc.inలో రిజిస్ట్రేషన్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. అడ్మిట్ కార్డ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండటరీ టు ఎంటర్ ద జాబ్ మేళా. సో ఇదివరకు కూడా నేను ఒకసారి ఏపీఎస్ఎస్డిసిలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలని చెప్పాను ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళాలి అనుకుంటే మీరు అడ్మిట్ కార్డ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండటరీ, అప్పుడు మాత్రమే వాళ్ళు ఎంటర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అప్పటికప్పుడు వెళ్ళేసి అక్కడ జాబ్ మేళాలో రిజిస్టర్ చేసుకుందామంటే కుదరదు. వీళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో. సో ఇట్లాంటి జాబ్ మేళాలో అవ్వాలి అంటే ముందు మీ అడ్మిట్ కార్డ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ చేసుకున్నది. సో నేను ఎందుకు వీడియో చేయకూడదు, skilluniverse.apssdc.inలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. సో అలా తెలియని వాళ్ళకైతే హెల్ప్ఫుల్ చేస్తాం కదా అని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చింది. సో అందుకే నేను కూడా skilluniverse.apssdc.inలోకి వెళ్ళి అయితే సెర్చ్ చేశాను ఎలా ఉంటుందో అనేసి. సో ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. చాలా అప్డేటెడ్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ అండ్ లైక్స్ అయితే చేయట్లేదు. మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చేసినట్లయితే. అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో మన వీడియోస్ అయితే షేర్ అయితే చేసుకోండి. ఇక్కడ షార్ట్స్ రూపంలో కూడా మేము ఏమైనా పర్మనెంట్ నోటిఫికేషన్స్ ఉన్నా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం వెంటనే తెలియజేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో. అండ్ ఫస్ట్ కామెంట్లు అయితే పిన్ అయితే చేస్తుంటాం ఫ్రెండ్స్. అన్ని లింక్స్ మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ చూద్దాము. ఇక్కడ స్కిల్ యూనివర్స్ apssdc.inలోకి అయితే వెళ్ళిన తర్వాత ఇలా చాలా రకాలుగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో నేను కూడా చూశాను ఎందులో రిజిస్టర్ చేసుకోవాలనేసి. తర్వాత తెలిసింది లెర్నర్ ఆస్పిరెంట్, దాంట్లో మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీన్ని అయితే క్లిక్ చేయడంతో ఫస్ట్ ఏమంటుందంటే 12 డిజిట్ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయమంటుంది. సో నా ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్తో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి దానికైతే ఓటీపీ వచ్చింది. సో నేను ఆ ఓటీపీ ఎంటర్ చేయడంతో ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అయితే వస్తాయి ఫ్రెండ్స్. సో కొన్ని ఆల్రెడీ ఆధార్లో ఉంటాయి కదా, అవన్నీ అయితే వస్తాయి. సో ఇక్కడ మీ గార్డియన్ నేమ్, ఫాదర్ నేమ్, మీ జెండరు, మీ కేటగిరీ, మీ మ్యారిటల్ స్టేటస్, ఆర్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ అయితే ఎస్ అని పెట్టండి. సో ఎందుకంటే ఇది డిసబిలిటీ అయితే వచ్చేసి ఏంటో మెన్షన్ చేయండి. సో మీకు అప్లోడ్ ప్రొఫైల్ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. సో మ్యాక్స్ ఫైల్ సైజ్ అన్నది 5 MB అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వండి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ పాస్వర్డ్, సో మీరు మీ పాస్వర్డ్ని ఓన్ పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. అదేవిధంగా అదే పాస్వర్డ్ని రీఎంటర్ చేయాలి. మీ కమ్యూనికేషన్ అడ్రస్, సో ఈ కమ్యూనికేషన్ అడ్రస్ ఏముందో అదైతే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీ స్టేట్, మీ డిస్టిక్, మీ మండల్, మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, మీ పిన్ కోడ్ అన్నీ అయితే ఇచ్చేసి నెక్స్ట్ క్యాషన్ ఉంది. సో ఎస్ఎస్సియా, ఇంటర్మీడియటా, ఇంజనీరా, పాలిటెక్నికా. సో నేనైతే వచ్చేసి ఇంజనీర్ చేశాను కాబట్టి ఇంజనీర్ అని పెట్టేసి మీ ఇంజనీర్లో యూజియా, పీజియా అంటే బీటెక్ చేసారా, ఎంటెక్ చేసారా. సో బీటెక్ వరకు చేశాను. సో ఆ డాక్యుమెంట్ టైప్ అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఎస్ పెడితే డీటెయిల్స్ అయితే ఇవ్వాలి, ఎక్కడ పనిచేశారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు పనిచేశారు. లేదు నేను ఫ్రెషర్ క్యాండిడేట్ అనుకుంటే నో అని పెట్టండి. మీ ఏమి డీటెయిల్స్ అయితే ఇవ్వక్కర్లేదు. ఆర్ యూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని అవుతుంది, అంటే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్గా చేస్తున్నారా అయితే నేను నో అని అయితే పెడుతున్నాను, నేను సెల్ఫ్ ఎంప్లాయ్ కాదు కాబట్టి. సో సెలెక్ట్ ఇంట్రెస్టెడ్ సెక్టార్ జాబ్, మీకు ఏ సెక్టార్లో జాబ్ అనేది మీకు ఇంట్రెస్ట్, లైఫ్ సైన్సా, ఫార్మానా. సో నాకు లైఫ్ సైన్స్ ఫార్మా కావాలంటే అది కట్టండి. సో మీరు ఐటీ రిలేటెడ్ ఐటీ క్వాలిఫికేషన్ కాబట్టి ఐటీ సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్ ఐటీ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ చాలా రోల్స్ అయితే ఉన్నాయి. ఆటోమొబైల్ సెక్టర్ ఉంది, ఐటీ సెక్టర్ ఉంది, లైఫ్ సైన్స్ సెక్టర్ ఉంది, హెల్త్ కేర్ సెక్టరు అండ్ లాజిస్టిక్ సెక్టర్, బ్యూటీ వెల్నెస్ సెక్టర్ అయితే ఉంది. సో మీరు చెక్ చేసుకోండి, సెక్టార్స్ అన్ని చూడండి. మీకు ఏ సెక్టార్ సూటబుల్ అవుతుంది అనుకుంటే ఆ సెక్టార్ని అయితే క్లిక్ అయితే చేయండి. సెలెక్ట్ ఇంట్రెస్టెడ్ కోర్సెస్, సో మీరు ఇంట్రెస్టెడ్ కోర్సెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఐటీ సేల్స్, టెలికాలరా, లేదా అప్లికేషన్ డెవలపరా, జూనియర్ సాఫ్ట్వేర్ అసోసియేట్ కావాలా. సో ఏ జాబ్ రోల్ అయితే అది క్లిక్ చేసుకుని సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్.
వెబ్సైట్ అయితే చాలా స్లోగా అయితే ఉంది. సో, ఇక్కడైతే టైం అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్. వన్స్ అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక నెంబర్ అయితే జనరేట్ అయితే చేస్తారు అడ్మిట్ కార్డ్ అనేసి. సో, మీరు ఆ అడ్మిట్ కార్డ్‌ని తీసుకొని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదన్నా ఇంటర్వ్యూస్‌కి వెళ్ళేటప్పుడు. సో, ఫ్రెండ్స్ ఇలా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి యాస్పిరెంట్‌గా అనేసి మీరు జాబ్‌కి వెళ్ళేటప్పుడు. సో, మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే మాత్రం కంపల్సరీగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో అనేసి. ఫ్రెండ్స్ వన్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకుని మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ప్లీజ్ ఎంటర్ ద క్యాప్చా అని ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే చేసుకోండి. ముందు మీరు రిజిస్టర్ చేసుకోవాలి కదా. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి జాబ్స్ ఉన్నాయి కదా, జాబ్ మేళాకి కానీ జాబ్ నోటిఫికేషన్ కానీ వెళ్ళండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ నోటిఫికేషన్స్కి వెళ్ళినట్లయితే ఏమేమి జాబ్ నోటిఫికేషన్స్ ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నాయో కూడా చెప్తారు. అలా జాబ్ మేళాలు కావాలనుకుంటే ఇక్కడ జాబ్స్ అని క్లిక్ చేసినట్లయితే జాబ్ మేళా అయితే వస్తుంది. ఆ జాబ్ మేళాలోకి వెళ్ళి ప్రజెంట్ యాక్టివ్గా ఏ జాబ్ మేళా ఉందో సో ఆ జాబ్ మేళా మీద క్లిక్ చేసుకొని లాగిన్ చేసుకుని అప్లై చేస్తే మీరు అప్లై చేసినట్టు ఆ జాబ్ మేళాకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఆ జాబ్ మేళాకు వచ్చిన అప్లై చేసినట్టు వచ్చిన ఎక్నాలజ్మెంట్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి మీరు ఇంటర్వ్యూలో మీరు గేట్ దగ్గర అయితే చూపించాలి. నేను ఈ జాబ్ మేళాకి రిజిస్టర్ చేసుకున్నాను, ఇలా నాకు ఎక్నాలజ్మెంట్ అయితే వచ్చింది. సో నేను ఈ జాబ్ మేళాకి అటెండ్ అవుతానని వాళ్ళకి చెప్పండి. వాళ్ళైతే ఎంటర్ చేస్తారు. ఇలా మీరు జాబ్ మేళాకి అప్లై చేసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.